ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన కంప్లెయింట్ ఈ పల్సర్ అనే కాదు ప్రతి ట్యూబ్‌లెస్ టైర్‌కి కూడా సైడ్ నుంచి లీక్ అవుతుంది. సో, ఫస్ట్ ఈ వెహికల్ విషయానికొచ్చేసరికి టైర్ ఎవరో తిరగేసి వేశారు. సో, వదిలేయండి ఆయన తెలియజేశారు. బట్ మనం తెలుసు కాబట్టి నేను కరెక్ట్ చేద్దాం ఎలాగో ఓపెన్ చేస్తున్నాం కదా! సో, ఎందుకు సైడ్ లీక్ అవుతుంది ట్యూబ్‌లెస్ టైర్స్‌కి అనే విషయానికొచ్చే ముందు మన గ్యారేజ్ దగ్గర దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మన దగ్గర దొరుకుతుంది. గ్యారేజ్ విజిట్ చేయండి. సో, ఫస్ట్ టైర్ అనేది మనం మిషన్ మీద ఓపెన్ చేపించుకోవాలి, వేపించుకోవాలి. లేదంటే టైర్‌కి ఏమైనా కటింగ్ ఉన్న సైడ్ లీక్ అవుతుంది. అండ్ సెకండ్ రిమ్ విషయానికొచ్చేసరికి రిమ్ చూసారా? ఈ రిమ్‌కి చాలా దగ్గరైతే కొట్టారు. మీరు రివర్స్ ఓపెన్ చేయడం వల్ల స్క్రాచెస్ పడినియి. అండ్ పెయింట్ పోయినా, రిమ్ బెండ్ అయినా, రిమ్ పైన స్క్రాచెస్ ఉన్నా, అంటే పెయింట్ పొక్కుపోయినా సరే మనకి అంటే ఒక దగ్గర పొక్కుపోయి, ఒక దగ్గర మామూలుగుంటే మనకి గ్యాప్ వస్తుంది కదా! అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల చిన్న గ్యాప్ ఉన్న సైడ్ నుంచి లీక్ అయిపోతుంది. సో, దీనికి ఏం చేయాలి భయ్యా అదే చెప్పండంటే దానికే వస్తున్నా. సో, దీనికి ఖచ్చితంగా ఇలా మెషిన్‌తో కంప్లీట్‌గా ఇన్నర్ పాలిష్ చాలా జాగ్రత్తగా పాలిష్ చేసి, తర్వాత వాటర్ మీద తర్వాత క్లీన్ చేసి, ఒక పెయింట్ ఏసుకోవాలి కంప్లీట్‌గా. పెయింట్ వేసుకున్న తర్వాత నీట్‌గా డ్రై అయిన తర్వాత ఏ పెయింట్ పడితే ఆ పెయింట్ వేసుకోవద్దు. దానికంటూ సెపరేట్ పెయింట్ ఉంటుంది. సో, అయిన తర్వాత జాగ్రత్తగా టైర్ అయితే ఫిక్స్ చేసాం. సో, ఇలాంటి ఇష్యూస్ గనుక మీరు గనుక ఫేస్ చేస్తే మన గ్యారేజ్‌కి విజిట్ చేయండి.